పులివెందుల నియోజకవర్గంలోనే కాదు కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేదని ఇంతకాలం అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ అధినేత జగన్ కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో తర్వాత జరిగిన పరిణామాలు ముందు ఇబ్బందులు తప్పవనే సంకేతాలు కూటమి ప్రభుత్వం నుంచి వచ్చాయి. రీసెంట్ గా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చేసిన ఓ పొలిటికల్ కమెంట్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు పులివెందులలోనూ సెన్సేషనల్ అయింది. షర్మిల కుమారుడు రాజారెడ్డిని త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం ఖాయమని హింట్ ఇచ్చేశారు. సరైన టైంకే రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని షర్మిల కమెంట్ చేసింది. అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు. పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా వాళ్ళకే తెలియాలి. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతిచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. కర్నూలు జిల్లా టూర్లో ఉన్న షర్మిల కుమారుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై అనౌన్స్మెంట్ చేసింది. అయితే షర్మిల ఈ పొలిటికల్ ఎంట్రీ వెనుక లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయని విశ్లేషకులు అంటున్నమాట. ఎందుకంటే షర్మిల పక్కా బిజినెస్ ఉమెన్ అని వైసీపీ నుంచి ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. జగన్తో రిలేషన్స్ దెబ్బతిన్నప్పటి నుంచి షర్మిల బాగా రగిలిపోతున్నారు. తన కుమారుడు కూతురుకు రావాల్సిన ఆస్తుల వాటాలను జగన్ నాంచుతున్నాడని కోపంతో ఉన్నారు. ఇప్పటికే ట్రిబ్యునల్లో షేర్ల బదలాయింపులపై షర్మిలకు గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో జగన్ విషయంలో షర్మిల తనదైన వ్యూహాలు రెడీ చేసుకుంటుంది. దాంట్లో భాగంగానే రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లు టైం ఉంది. ఈలోపు రాజారెడ్డిని పొలిటికల్గా ఫుల్ యాక్టివేట్ చేయాలని షర్మిల ప్లాన్. అదీగాక రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు ఆకర్షించేలా చేయటం కోసం కొత్త ప్రోగ్రాంలు లాంచ్ చేయాలనే ఆలోచనలో షర్మిల ఉందని ఆమె అనుచర వర్గం నుంచి వినిపిస్తున్నమాట. అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తప్పకుండా అడుగు పెడతారు. ఇప్పటికే దీనికోసం షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన చేసిందని, ముందు కూడా ఇంకా మరింత స్పీడ్ పెంచనున్నారని టాక్ వినిపిస్తోంది. కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీ కంచుకోట అని టాక్. అలాంటి జిల్లాలో వైఎస్ కుటుంబం నుంచి వస్తున్న రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ అంటే మాటలు కాదు. అందులోనూ 4వ తరం వారసుడు ఎంట్రీని అంత సింపుల్ గా ఉండకూడదన్నది షర్మిల పాలసీ. ఉమ్మడి కడప జిల్లా నుంచి పాలిటిక్స్ లో రాజారెడ్డి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్ వచ్చారు. త్వరలో షర్మిల కుమారుడు రాజారెడ్డి కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆ కుటుంబం నుంచి 4వ తరం వారసుడు రాజకీయాల్లోకి వచ్చినట్లవుతోంది. వైఎస్ కుటుంబ వారసుడిగానే కాదు, ముత్తాత పేరు రాజారెడ్డికి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల నాటికి జగన్తో అన్ని వ్యవహారాలు సెటిల్ అయితే సరి, లేకపోతే పులివెందుల నుంచి రాజారెడ్డిని షర్మిల ఎన్నికల్లో పోటీ చేయించినా ఆశ్చర్యపోనవసరం లేదని లోకల్గా డిబేట్ జరుగుతోంది. 2024 ఎన్నికల్లోనే కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పైనే షర్మిల పోటీ చేసింది. 2029 ఎన్నికల టైంకి అన్న జగన్నే టార్గెట్గా కుమారుడు రాజారెడ్డిని పోటీ చేయించినా ఎవరు సర్ప్రైజ్ అవ్వరని అంటున్నారు. ప్రధానంగా ఆస్తుల వ్యవహారాలే దీనికి కారణమని అంటున్నారు. జగన్ తను సంపాదించిన ఆస్తుల్లో చెల్లెలికి ప్రేమతో ఇంత వాటా ఇస్తానని విల్ రాసిన షర్మిల పొలిటికల్ గా తీసుకున్న కొన్ని నిర్ణయాలు వైఎస్ జగన్ కు ఇబ్బందిగా మారాయి. దీంతో ఆస్తుల వ్యవహారానికి జగన్ బ్రేక్ వేశారు. దీంతో భవిష్యత్తులో ఆస్తుల వ్యవహారంలో జగన్ ను ఇబ్బంది పెట్టాలని వ్యూహాత్మకంగా రాజారెడ్డి అంశాన్ని షర్మిల తెరపైకి తెచ్చారనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ రాజారెడ్డి మధ్య పోటీ ఉంటే మామ వర్సెస్ మేనల్లుడు అన్నది ఆసక్తికరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాకపోతే అప్పుడు ఒకరిపై మరొకరు చేసుకునే కామెంట్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాయనేది అనలిస్టులతో పాటు స్థానికులు ఇప్పటి నుంచే ఊహాగానాలు స్టార్ట్ చేసేశారు. రాజారెడ్డిని పొలిటికల్ గా ఫుల్ గా యాక్టివేట్ చేసేందుకు షర్మిల ఇప్పటి నుంచే ప్రయత్నాలు స్టార్ట్ చేస్తోంది. 2029 ఎన్నికల నాటికి జగన్ పై బలమైన ప్రత్యర్థిగా రాజారెడ్డి నిలబడతాడు అని టీడీపీ భావించినా ఆర్థికంగా అండదండలు అందిస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో డిబేట్ జరుగుతుంది. బేసిక్గా పాలిటిక్స్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. కాబట్టి మేనమామ వైఎస్ జగన్ మీద మేనల్లుడు రాజారెడ్డి పోటీ చేసే ఛాన్స్ 100కి 100% ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ పులివెందుల కాకపోతే కమలాపురం నుంచైనా రాజారెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ వారసుడిగా జగన్నే గుర్తిస్తున్నారు. రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ చేయిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహిస్తుంటేనే సినిమా కనిపిస్తుంది. సో మాజీ సీఎం జగన్కు 2029 ఎన్నికల్లో సొంత మేనల్లుడనే ప్రత్యర్థి ఢీకొనే ఛాన్స్ రావచ్చని అంటున్నారు. చూద్దాం, ఇంకా 3.5 ఏళ్ల టైం ఉంది. వైసీపీ కార్యకర్తలు మాత్రం ముందు ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ అండ్ సీ అంటున్నారు.